రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 17వ వచనము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఈ అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే, ఈ అధ్యాయం మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ధనము, ఐశ్వర్యం ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనకు చూపిస్తా ఉంది. మనం సంపాదించింది ఏది అయినా గాని అది మన వెంట రాదు, మనతో అది రాదు అని అంటుంది. అయితే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రతి మనిషి కూడా డబ్బులు సంపాదించాలి అని ప్రయాస పడుతూ ఉంటారు. డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా తాను చేయగలడు, ఏదైనా కొనగలడు. డబ్బు అనేది ప్రపంచాన్ని ఏలుతూ ఉంటుంది. నిజానికి డబ్బు ఏదైతే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతుంది ఏమో గాని, తన మరణము నుండి అంటే తాను మరణించకుండా తన చావుకి లంచమిచ్చి తాను బ్రతకగలడా? బ్రతకలేడు. అంటే మరణమును తాను లంచమిచ్చి కొనుక్కోలేడు. ధనవంతులు తన ధనముతో ఎన్నెన్నో గొప్ప గొప్ప వాటిని కొనగలరేమో గాని, వారి యొక్క ఆయుస్సును వారు ఎప్పటికీ కొనలేడు. అనుకుంటాం డబ్బు ఉంటున్నాము ఏదైనా చేయగలను అని. కానీ నిజానికి ధనవంతుడు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం జీవించాడు. కానీ చనిపోయినప్పుడు పరలోకంలో ఒక చిన్న స్థలము కూడా తాను కొనుక్కోలేకపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడంటే నరకములో ఉన్నాడు. పరలోకం వెళ్ళాలంటే ధనము కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే మార్గం.